ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్, క్రూడ్, కాపర్ వీటి గురించి తెలుసుకుందాం. ఎలా ఉంది మూవ్మెంట్ ఏంటనేది. సో ప్రజెంట్ గోల్డ్ చూసుకుంటే ఇంటర్నేషనల్గా ఇది $5,200 ఉంది. దాదాపు అంతకుముందు లో తీసుకుంటే $4,500 లో ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు $700 పెరిగింది. అలాగే ఇండియాలో చూసుకుంటే మే 5th గోల్డ్ కాంట్రాక్ట్ వచ్చి 1,59,000 దాకా ఉంది. సో అలాగే సిల్వర్ తీసుకుంటే ఇప్పుడు $90 దాకా వచ్చేసింది. అంతకుముందు ఇది $70 ఉండేది. ఇప్పుడు $90. అంతకుముందు లో వచ్చి 2,30,000. అక్కడి నుంచి 1 వీక్ 10 డేస్లో ఇది 50,000 పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ప్రజెంట్ ఏం చేయాలి? సో అంతకుముందు 17వ తారీఖు చూసుకుంటే ఇది 2,30,000 అలా ఉంది. సో ఇప్పుడు వచ్చి 2,80,000 దాకా వచ్చింది. సో ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా ఏంటి? ఈ రీజన్స్ ఏంటి అనేవి. మెయిన్గా ఏంటంటే గోల్డ్, సిల్వర్ యాక్చువల్గా లాస్ట్ వీక్ వరకు కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కొంచెం పెరగడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఈ ఇరాన్ వార్ అయితే ఒక కొలిక్కి రాలేదు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుందా లేదా అనే టెన్షన్ ఉంది. సో నిన్నటి దాకా ఏంటి ట్రంప్ గారు వచ్చి డెడ్ లైన్ ఇస్తున్నారు ఇరాన్కి. మీరు న్యూక్లియర్ అగ్రిమెంట్ మాతో చేసుకోవాలి, లేదంటే సివియర్ వార్నింగ్ ఉంటుంది. ఆ ఖమ్మేనీని ఖతం చేద్దామని కూడా అనుకుంటున్నారు. సో ఇది అవుతుందా లేదా? అక్కడ ఇరాన్ సైడ్ అంతా కూడా ఈ వార్ షిప్స్ అన్నీ పెట్టారు. సో కాబట్టి ఏంటంటే ఇది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది ఇప్పటికే ఇరాన్ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. లోపల ఇంటర్నల్గా కూడా ఇరాన్ లోపల మొన్న బాగా ఫైరింగ్స్ అయితే అయినాయి. అన్రెస్ట్ అనేది మెయిన్ జరుగుతుంది గవర్నమెంట్ మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు యూఎస్‌తో గొడవ పెట్టుకుంటారా? లేకపోతే అగ్రిమెంట్‌కి వస్తారా? ఏంటి అనేది అవుట్‌కమ్ అనేది ఒక 1 వీక్‌లో తేలేటట్టుంది. కాబట్టి అప్పటి వరకు ఏంటంటే ఇది ఏం జరుగుతుంది? ఈయన ఏం చేస్తాడు? అనే పాయింట్ మీద చూసుకుంటే ఈ గోల్డ్ అని, సిల్వర్ ఈ 2 కూడా విపరీతంగా అన్‌సర్టెనిటీ వచ్చి పెరుగుతున్నాయి. సో ఇది చాలామంది నాకు లాస్ట్ టైం సిల్వర్ ఏం చేద్దాం ఏంటి అన్నారు. హోల్డ్ చేసుకోమని చెప్పాం కాబట్టి మీకు కొంచెం మంచి రేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది చూసుకుంటే అంతకుముందు 1,80,000 దాకా వెళ్ళిన గోల్డ్ ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్తుంది అనేది చూసుకుంటే ప్రెజెంట్ ఇప్పుడు $5,200 ఉంది. ఇది అంతకుముందు ఏంటంటే 5,000 నుంచి $5,200 దాకా వచ్చింది. మ్యాక్సిమం హై అంతకుముందు ఇప్పుడు $5,400 ఇంకా $200 పెరిగే ఛాన్స్ కనపడుతుంది. అంటే ఇంకొక గోల్డ్‌లో చూసుకుంటే ఇంకొక 10,000 అంటే 1,70,000 నెక్స్ట్ టార్గెట్ అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు సిల్వర్ చూసుకుంటే $90 ప్రెజెంట్ ఉంది. సో దీని టార్గెట్ వచ్చి $100 అంటే ఇమ్మీడియేట్‌గా 3,00,000 అనేది మనం టార్గెట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఒకవేళ ఇది నిన్న చూసుకుంటే ఏంటంటే సిల్వర్ 2,65,000 దాకా వచ్చి కూడా మళ్ళీ రివర్స్ అవుతుంది. సో 5,000, 10,000 పాయింట్స్ అనేవి చాలా నార్మల్‌గా మూవ్‌మెంట్ అవుతున్నాయి సిల్వర్‌లో. అలాగే గోల్డ్‌లో కూడా కరెక్షన్స్ అనేవి వస్తున్నాయి. డిప్స్ వస్తున్నాయి. మళ్ళీ కూడా పెరుగుతున్నాయి. సో మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది. మధ్యాహ్నం ఒక రేట్ ఉంటుంది. ఈవినింగ్ ఒక రేట్ ఉంటుంది. సో ఇలా కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బయింగ్ చేసుకోవచ్చా? ఈ రేట్‌లో మనం ఏదన్నా సెల్లింగ్ చేసుకోవాలా? ఏం చేయాలి? అంటే ఇప్పుడు రేట్లు లాస్ట్ ఫిబ్రవరిలో చూసుకుంటే ఇప్పటికి కొంత పెరిగింది కాబట్టి సో ఆల్రెడీ మేము లాస్ట్ వీకే చెప్పాం బై చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్నమెంట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, గోల్డ్ కానీ బై చేసుకోవచ్చు అని చెప్తున్నాం. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు 1,58,000 అయిపోయింది కదా! ఏం చేయొచ్చు? ఇప్పుడు హోల్డ్ చేసుకోవాలా? లేకపోతే నెక్స్ట్ ఏం చేద్దాం? అంటే ఇప్పుడు ఇక చూసుకుంటే ఏంటంటే ఇది 1,00,000 మాక్సిమం వచ్చింది ఇక్కడ స్టేబుల్ అవుతుంది. ప్రెజెంట్ అయితే ఈ ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఏం తగ్గేటట్టు లేదు. ట్రెండ్ అయితే పాజిటివ్‌గానే ఉంది. ఆ ఇరాన్ ఇష్యూ సాల్వ్ అయ్యేదాకా కొంచెం ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. సో ఎనీ డిప్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ఈవెన్ గోల్డ్ గానీ, సిల్వర్ గానీ. సో సిల్వర్ వచ్చి 270 గానీ, 265 ఆ రేంజ్ వస్తే బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 3,00,000 టార్గెట్ పెట్టుకోవచ్చు. సో కొంత ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రెండ్ అయితే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం ట్రెండ్ అయితే పాజిటివ్ కనపడుతుంది.
ఇది కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. ఇవి మారుతూ కూడా ఉంటాయి. సో, మీరు కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లాగా తీసుకోండి ఈ వీడియోని. సో, గోల్డ్, సిల్వర్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు చార్ట్స్ అయితే అప్ ట్రెండ్‌కి టర్న్ అయినాయి. సో, దాదాపు ఇప్పుడు 500 $5,200 అబోవ్ అయితే 5,400 దాకా ఛాన్స్ ఉంది. అలాగే సిల్వర్ వచ్చి $100 దాకా ఛాన్స్ ఉంది. ఇది ఇంటర్నేషనల్‌గా. సో, ఇప్పుడు లోకల్ మామూలుగా ఇండియన్ రూపీలో చెప్పాలంటే 1,70,000 వరకు టార్గెట్ ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 3,00,000 వరకు ఉంది. కంటిన్యూ చేసుకోండి సార్ ఇది. కాపర్, క్రూడ్ కూడా చెప్తాను. సో, గోల్డ్, సిల్వర్ తర్వాత మూడోది అతిపెద్ద గ్రోయింగ్ ఉన్నదేంటంటే కాపర్ ఉంది. సో, కాపర్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు 14,070 దాకా ఎళ్లి ఇప్పుడు 1,200 ఉంది. ఈ కాపర్ ఏంటంటే ఎంసెక్స్‌లో మార్చ్ కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అయ్యాం. సో, అలాగే ఇప్పుడు కాపర్‌ని ఎలా బై చేసుకోవాలి? చాలామంది ఏంటంటే కాపర్ ఎలా బై చేసుకోవాలి అడుగుతున్నారు. కాపర్‌కి ఏంటంటే ఈక్విటీస్‌లో చూసుకుంటే హిందూ కాపర్ గానీ, హిందూ జింక్ గానీ, హిండాల్కో గానీ ఈ కంపెనీలు వీడీఎల్ మెటల్స్‌లో కొనుక్కోవాలి. లేదు ఫ్యూచర్స్ ట్రేడ్ చేద్దామంటే ఎంసెక్స్‌లో వచ్చి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక లాటే కాపర్ 2,500 అంటే 10 పాయింట్లు పైకెళ్ళినా, కిందకెళ్ళినా 25,000 మూవ్‌మెంట్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి కాపర్‌లో. ఇది ఫీచర్స్ ఎంసెక్స్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇంకా కాపర్ ఈటీఎఫ్‌లు ఏమైనా ఉన్నాయా అంటే కొత్తగా ఒకటొచ్చినట్టుంది కాపర్ ఈటీఎఫ్. దాని తర్వాత చూసుకుంటే కాపర్ మీద మనకి ఇంకా పెద్దగా కాపర్ మీద ఏమీ లేవు. మల్టీ అసెట్ ఫండ్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో కాపర్ చూసుకోవచ్చు. సో, అలాగే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మేజర్‌గా చూస్తే, క్రూడ్ ఆయిల్ ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి $71 దగ్గర ఉంది. బ్రెంట్ క్రూడ్ వచ్చి 71. సో, ఇది కూడా కంటిన్యూగా పెరిగింది. అంతకుముందు $60 నుంచి 70కి వచ్చింది. $58 నుంచి వచ్చింది. ఈ యుద్ధము, అన్సర్టనిటీ వీటన్నిటి మూలంగా ఇది బాగా వచ్చింది. సో, కాబట్టి ఇప్పుడేంటంటే మనకి సో, ఈ రేట్‌లో ఇప్పుడు కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రూడ్‌లో కనపడుతుంది. సో, క్రూడ్‌లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనపడుతుంది. కాబట్టి కొంత సెల్ చేసుకోవచ్చు. ఇది 5,900 అలా ఇప్పుడు 71, $68 ఆ రేంజ్‌కి వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి క్రూడ్‌లో. సో, గోల్డ్, సిల్వర్, క్రూడ్, కాపర్ ఈ 3 కూడా ప్రెజెంట్ అయితే పాజిటివ్ ట్రెండ్. ఈ ఇరాన్ యుద్ధం సాల్వ్ అయ్యే వరకు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. సో, ఇదండి. థాంక్ యూ అండి. నమస్తే.